నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఇవాళ నల్లగొండ జిల్లా మరుగుడం మండలంలో ఎస్పీ శరత్ చంద్రకి పాలాభిషేకం చేశారు. ఎందుకు ఈ పాలాభిషేకం చేశారు అక్కడ ఆ మండల ప్రజలు? ఎందుకంటే ఆ మరుగుడ మండలంలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన మునుగాల కృష్ణారెడ్డి మరి ఏం చేసిండో, ఎంత ఇబ్బంది పెట్టి ఉంటే ఎస్పీ గారికి తెలిసి తనను ట్రాన్స్ఫర్ పెడితే అబ్బా మంచి పని చేసినావు నాయన ఎస్పీ సారు అని ఎస్పీ సారు చిత్రపటానికి పాలాభిషేకం చేసిర్రు. ఇట్లా పాలాభిషేకం చేసిర్రంటే ఎంత బాధలు పెట్టుంటావు సార్ నువ్వు అక్కడ వాళ్ళని. అక్కడ ఉన్న ప్రజలకు బాధలు గాథలు పంచాయతీలు ఎన్నో వస్తే ఆ మండల ప్రజలందరికీ బాసు ఎవరు? ఎస్ఐఏ బాసు, నీకు మించలేరుగా. ఆ పంచాయతీలు వచ్చినప్పుడు తప్పు ఎవరిది, రైట్ ఎవరిది, నీ నిర్ణయం ఉండి చెయ్యాలి. ఎవడో దొంగలు ఫోన్ చేస్తే దొంగలకు సపోర్ట్ చేసి పేదోడికి అన్యాయం జరిగి ఉన్న దొంగ కొడుకులకు న్యాయం చేసి వాళ్ళ తరపున ఉండి మాట్లాడి ఎన్నో అక్రమాలకు పాల్పడితే అగో గా పని జరిగిందట. అందరు అంటారు ఎందుకే గింతగానం చేసిరా అని నేను అడిగినా. గట్ట చేస్తారా అమ్మ పోతే పోయింది కానీ ఇక మీరు పోయినందుకు మీరు ఆనందపడాలి కంటే లేదు ఎన్ని బాధలు మాకు. అబ్బాబ్బాబ్బాబ్బా అవి బాధలు కాదు. పేదవాళ్లకు అన్యాయం జరిగితే ఏ రోజు కేసుకు పోయినా వాళ్ళకి న్యాయం చెప్పలేదట. దొంగలు ఫోన్ చేస్తే దొంగలకు సపోర్ట్ చేశానట. అందుకని ఆయన పోయినందుకు ఎస్పీ గారు ఈ చర్య తీసుకున్నందుకు శరత్ చంద్ర గారికి పాలాభిషేకం చేసి ఆ మండలంలో ప్రతి ఒక్కరు వచ్చి దండాలు పెట్టి సారు మంచి నిర్ణయం తీసుకురని వ్యక్తం చేశారు. అయ్యా ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఎస్ఐ అయినా ఎవరైనా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు మీరు దేవుడితో సమానం నాయన. ఎస్ఐలు దేవుడితో సమానం అంటున్నా. ఎవరికి బాధ వచ్చినా ఎవరికి గాథ వచ్చినా మీరే చెయ్యాలి. ఆ పని చేస్తారా? అట్లా చెయ్యరు. ఎందుకు? మీకు వెనకంగా ఒత్తిడి ఉంటుంది తెలుసు, అది కూడా తెలుసు నాకు. మీకెంత ఒత్తిడి ఉంటుందో కూడా తెలుసు. కానీ ఆ ఒత్తిడికి అని తర్వాత మీ న్యాయం మీరు చేయాలి కదా. ఒత్తిడి చేసిన పేరు కూడా చెప్పాలిగా. మీకు ఇబ్బంది అయితే ప్రజలు మీ వైపు ఉంటారు. ప్రజల బాధలు గాథలు ఉంటే మాకు ఇలాంటి ఎస్ఐ ఉండాలని కోరాలి. కానీ పోవాలని కోరితే పోతే పాలాభిషేకం చేశారంటే మీరు ఎంత దుర్మార్గానికి సపోర్ట్ చేసిరో చూడండి. ఎందుకు చెప్తున్నా నేను కూడా అంటే ఒకటి రెండు పంచాయతీలకు నేను కూడా పోయినా మంచిగా దగ్గర కూర్చొని అడిగినా కూడా అడిగితే సార్కి ఏమున్నదంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే అంత లేదు. చెప్పలేడు. వాళ్ళని తిప్పుతాడు కానీ నిజం చెప్పలేనప్పుడు ఇగో ఇలాంటి ఆరోపణలే వస్తాయి. 100% ఇది నేనే అడిగొచ్చిన. అయ్యా ఇది కరెక్ట్ కాదు సారు, ఎవరిది తప్పంటే తప్ప, నాదంటే నాదాను, వాళ్ళదంటే వాళ్ళదాను, కానీ ఏమనుకుంటా నానబెట్టినావు కదా సారు, ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పొచ్చిన. అయ్యా గా మండలంలో గిట్ట జరిగిందంట. ఆ మండల ప్రజలు మొత్తం పాలాభిషేకం చేసిరయ్యా. అవి పేపర్లలో జోరుగా వచ్చింది. నేను యాన్నైనా కొత్తగా ఎవరన్నా వచ్చి చేసి పోతుంటే బాధపడ్డోళ్ళని చూసినా కానీ బాగపోయిండ్రా అని పాలాభిషేకం చేసిన వాళ్ళని ఆ మరుగుడం మండల ప్రజలనే చూస్తున్నా నేను. ఇది ప్రజలారా, వచ్చే ఎస్ఐలు కూడా ఎవరన్నా వచ్చినా ప్రజల పట్ల పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి. అది చేయాలని నేను కోరుతున్నా. మీరు ఎంత మంచిగా చేస్తే అంత దండం పెట్టి చెప్తున్నా. నేను కూడా చెప్తా. ఎందుకు కొంతమంది ఎస్ఐలు ఉన్నారు, నేను చూసినప్పటి నుంచి చూస్తున్నా. ఆ మరుగుడం మండలంలో సైదాబాబు చేసిండు. ఆ మరుగుడంలో శంకర్ గబ్బర్ సింగ్ అని పేరు పెట్టారు ఆ సార్కి. ఎందుకు అంటే అంత కరెక్ట్గా పనిచేసిన వాళ్ళు మస్తు మంది ఎస్ఐలు ఉన్నారు ఆడ చేసిన వాళ్ళు. రంగారెడ్డి, నాగుల మీరా ఇటువంటి ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు అట్లా చేయలే. మరి నీకే ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే మీరు చేయలేక చేయకో ఇబ్బంది పెట్టారు కాబట్టి గట్ల అయింది సారు అని అంటారు ఆ ప్రజలందరూ. అందుకని నేను మీకు చెప్తున్నా, వచ్చేవాళ్ళు కూడా మంచిగా ఉండాలని తెలియజేస్తూ సమస్యలు ప్రజల పట్లనే ఉండి న్యాయం చేయాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.